హిందూ ధర్మంలో 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారంటారు. ఇది నిజమా లేక పెద్ద మిస్కన్సెప్షనా? ఈ ఒక వీడియో చూస్తే మీకు ఈ సందేహం పూర్తిగా క్లియర్ అవుతుంది. మనం చాలాసార్లు వింటాం హిందూ ధర్మంలో 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారని. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సంస్కృతంలో కోటి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. కోటి ఒకటి కోటి, క్రోర్. కోటి రకం, టైప్, కేటగిరీ. అసలు ఈ కన్ఫ్యూజన్ ఇక్కడి నుంచే మొదలైంది. వేదాల ప్రకారం, ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్లో చెప్పబడిన ప్రకారం 33 కోటి దేవతలు అంటే 33 రకాల దేవతలు అని అర్థం. 33 కోట్ల కాదు. అవి ఇలా ఉంటాయి: 12 ఆదిత్యులు, సూర్యునికి సంబంధించిన దేవతలు; 11 రుద్రులు, శివుడికి సంబంధించిన శక్తులు; 8 వసువులు, ప్రకృతి శక్తులు; 2 అశ్విని దేవతలు. మొత్తం 12, 11, 8, 2 33. ఇవే అసలు 33 దేవతల వర్గాలు. ఇప్పుడు ప్రశ్న, మరి 33 కోట్ల దేవుళ్ళు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? కాలక్రమేణా కోటి అనే పదాన్ని గా అర్థం చేసుకోవడం మొదలైంది. అందుకే 33 కోటి 33 కోట్లుగా మారిపోయింది. కానీ హిందూ ధర్మంలో నిజంగా ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది. ఒకే పరమాత్మ, బ్రహ్మం, వివిధ రూపాల్లో కనిపిస్తాడు. అందుకే అనేక దేవుళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. హిందూ ధర్మం చెప్పేది ఏమిటంటే దేవుడు ఒక్కరే, కానీ రూపాలు ఎన్నో. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్. అంటే 33 కోట్ల దేవుళ్ళు అన్నది మిస్కన్సెప్షన్. 33 రకాల దేవతలు అన్నదే అసలు అర్థం. ఇదే హిందూ ధర్మం గొప్పతనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.